మీ ముందు ఎన్నడూ చెప్పిన ఒక సమాధానాన్ని ఒక పాశ్చాత్యుడు చెప్పింది మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇందరు దేవుళ్ళు ఎందుకు హిందూ ధర్మంలో? మాకైతే ఒక్కడే, అందుకే మేము గొప్పవాళ్ళు అన్నారు. దానికి ఒక మాట చెప్పాడు. నాయన, స్నో అందరికీ ఒకేలా కనబడుతుంది. స్నో అంటే తెలుసు కదా, మంచు. మంచు అందరికీ ఒకలాగే కనబడుతుంది. కానీ ఎస్కిమోలు అంటే పోలార్ ప్రాంతాల్లో, ధ్రువ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మాత్రము ఆ మంచులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుట. వాళ్ళు చెప్తారట మంచులో 48 రకాలు ఉన్నాయని చెప్పారట. చూడండి, ఇక్కడ మంచులో 48 రకాలు ఉన్నాయట. మనకు మంచంతా ఒకటే చల్లగా ఉంటుంది, ఇంతే తెలుసు మనకి. వాళ్ళు మొత్తం దానిలో 48 రకాలు చెప్పారట. ఎందుకు చెప్పగలిగారు? ఎప్పుడు మంచుతోనే బ్రతకడం వల్ల. దానికి మంచి మాట వేశాడు, ఇంటిమసీ అన్నాడు ఆయన. ఇంటిమసీ, మంచుతో నిరంతర సాన్నిహిత్యం వల్ల మంచులో ఎన్ని భేదాలు ఉన్నాయో చెప్పగలిగారు. అదేవిధంగా హిందూ ఋషులు భగవంతుడితో నిరంతర స్వరూపాలు ఉన్నాయో చెప్పగలిగారు అనే మాట చిత్రం ఒక పాశ్చాత్యుడు చెప్పగలిగాడు. దానికి సంతోషిద్దాం. వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది కదా. వాల్మీకి చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు అన్నగాని కంటే. అలాగే కాలంలో కూడా ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు గొప్పదే. నవమి నాడు బయలుదేరదామా? దేనికి? అన్నిటికీ ఒకటే. దేనికి ఏదో కొంచెం తెలుసుకోవాలి. చెడ్డ తిథి లేదు, చెడ్డ రోజు లేదు, చెడ్డ క్షణం లేదు.